భారత సేనలో చేరి దేశానికి సేవ చేయాలనే లక్షలాది మంది యువకుల కల. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీరులుగా దేశ రక్షణలో భాగస్వామ్యం అవ్వాలని ఎంతో మంది రాత్రి పగలు కష్టపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి అభ్యర్థుల బలహీనతను ఆసరాగా చేసుకొని సోషల్ మీడియాలో ఒక సంచలన నోటిఫికేషన్ విపరీతంగా హల్చల్ చేస్తుంది. అందులో ఏముందంటే, ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ నిబంధనలను పూర్తిగా మార్చేసింది. ఇకపై సర్వీస్ కాలం పెరిగింది, జీతాలు మారాయి, రూల్స్ అన్ని చేంజ్ అయ్యాయి అంటూ ఒక అఫీషియల్ లెటర్ లాంటి పీడిఎఫ్ వాట్సాప్ గ్రూప్లో తిరుగుతుంది. ఆర్మీ నుంచి వచ్చిన అఫీషియల్ ఆర్డర్ అనుకుని ఆర్మీ ఆస్పిరెంట్స్ అంతా షాక్ అవుతున్నారు. కానీ ఈ నోటిఫికేషన్ వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటి? నిజంగానే మోదీ ప్రభుత్వం అగ్నివీర్ రూల్స్ మార్చిందా? నమస్కారం, నేను మీ పృథ్వీరాజ్ ముసి. వెల్కమ్ టు ముస్లిం మీడియా తెలుగు. ఈరోజు మన డీప్ స్టడీలో దేశ భద్రత, యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అగ్నివీర్ ఫేక్ నోటిఫికేషన్ వెనుక ఉన్న అసలు సత్యాన్ని అధికారిక ఆధారాలతో సహా బద్దలు కొడదాం. అసలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ నోటిఫికేషన్లో ఎలాంటి అబద్ధాలు రాశారో కొన్ని ఉదాహరణలతో క్లియర్గా చూద్దాం. నెంబర్ 1, అగ్నివీర్ 4 ఏళ్ల సర్వీస్ కాలాన్ని ప్రభుత్వం 7 ఏళ్లకు పెంచిందంటూ అందులో క్రియేట్ చేశారు. నెంబర్ 2, 4 ఏళ్ల తర్వాత కేవలం 25% మందిని మాత్రమే పర్మనెంట్ చేస్తారు కదా, ఆ కోటాని 50% పెంచేస్తూ ఆర్మీ నిర్ణయం తీసుకుందని రాశారు. ఇక 3వది, జీతాలు, పెన్షన్ రూల్స్ కూడా మారిపోయాయని చూడడానికి డిఫెన్స్ మినిస్ట్రీ లెటర్ హెడ్ లాంటి డిజైన్తో ఒక ఫేక్ సంతకాన్ని కూడా పెట్టారు. ఈ నోటిఫికేషన్ చూడడానికి ఎంత పక్కాగా ఉందంటే, కోచింగ్ సెంటర్ల వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ ఛానల్స్లో ఇది నిజమైన అప్డేట్ అనుకుని వేలాది మంది షేర్ చేశారు. కానీ ఇదంతా దేశంలో ఉన్న ఆర్మీ అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేయడానికి కొంతమంది ఫేక్ న్యూస్ ముఠాలు ఆడుతున్న మైండ్ గేమ్. ఈ ఫేక్ నోటిఫికేషన్ ఆర్మీ అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించడంతో కేంద్ర ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ సంస్థ PIB రంగంలోకి దిగింది. ఈ వైరల్ అవుతున్న నోటిఫికేషన్ను పూర్తిగా పరిశీలించి ఒక సంచలన ప్రకటన చేసింది. ఇండియన్ ఆర్మీ కానీ, రక్షణ శాఖ కానీ అగ్నిపథ్ లేదా అగ్నివీర్ రూల్స్కు సంబంధించి ఎలాంటి కొత్త నోటిఫికేషన్ లేదా అప్డేట్ను అసలు జారీ చేయనే లేదు. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆ లెటర్ 100కు 100% నకిలీది, అబద్ధమని తేల్చింది. అసలు ఇలాంటి ఫేక్ నోటిఫికేషన్స్ వెనుక ఉన్న అసలు డేంజర్ ఏంటో తెలుసా? ఇలాంటి ఫేక్ వార్తలు అమ్మి అభ్యర్థులు డిప్రెషన్లోకి వెళ్ళడం, లేదా తప్పుడు లింక్స్ క్లిక్ చేసి అగ్నివీర్ కొత్త రూల్స్ కింద మీ పేరు రిజిస్టర్ చేసుకోండి అనగానే తమ పర్సనల్ డేటా, ఆధార్ కార్డ్ మరియు అప్లికేషన్ ఫీజు పేరిట డబ్బులు పోగొట్టుకుంటారు. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన అఫీషియల్ విషయాలను అలా మార్ఫింగ్ చేయడం చాలా పెద్ద నేరం. మిత్రులారా, ఇండియన్ ఆర్మీ అనేది అత్యంత క్రమశిక్షణ, పారదర్శకత ఉన్న వ్యవస్థ. ఆర్మీలో ఎలాంటి మార్పు జరిగినా, కొత్త నోటిఫికేషన్ వచ్చినా అవి కేవలం ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్సైట్ joinindianarmy.nic.in మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ద్వారా అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. కాబట్టి ఆర్మీ ఉద్యోగాల కోసం ప్రాణం పెట్టి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నా చిన్న సలహా, సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లో ఎవరో ఫార్వర్డ్ చేసిన PDF ఫైల్ చూసి కంగారు పడకండి, అస్సలు నమ్మకండి. ఏదైనా అప్డేట్ వస్తే నేరుగా ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. మరిన్ని అగ్నివీర్ పథకంపై వస్తున్న ఇలాంటి ఫేక్ నోటిఫికేషన్ కుట్రలపై మీరేమనుకుంటున్నారు? మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ ఫేక్ నోటిఫికేషన్ వచ్చిందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దేశవ్యాప్తంగా ఉన్న మన ఆర్మీ ఆస్పిరెంట్స్, యువత ఎవరు మోసపోకుండా ఉండడానికి ఈ అవేర్నెస్ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పక్కా డిఫెన్స్ మరియు ఫ్యాక్ట్ చెక్ కేస్ స్టడీస్ కోసం మనం ముస్లిం మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో ఉంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.